హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను గోల్డ్ కోసం హౌస్ వైఫ్లు మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది చెప్పేస్తున్నాను. సో నా ప్లాన్స్ మొత్తం నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. సో మీకు కూడా చెప్పేస్తాను. చాలామందికి గోల్డ్ కొనుక్కోవాలని చాలా ఆశ ఉంటుంది కదా. అందులోని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే గోల్డ్ చాలా ఎక్కువ రేటు ఉంది, అస్సలు కొనుక్కోలేము. సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవైతే పాటించండి. నెల నెల పొదుపు చేయండి, సిస్టమేటిక్గా సేవ్గా పాటించండి మనీని ఎలా సేవ్ చేయాలనేది. సో గోల్డ్ స్కీమ్ ఉంటుంది, 1000 నుంచి 500 వరకు ఉంటుంది. అట్లనే పిగ్గీ బ్యాంక్ మెథడ్, డైలీ లేదా వారం మనీ సేవ్ చేసుకోవాలన్నమాట. ఒక హుండీలో అలా వేసుకోవాలి. లేదంటే ఆర్డీ, పోస్ట్ ఆఫీస్లో మనం కొంచెం మనీ వేసుకొని ఒక 1 ఇయర్ కానీ ఒక 6 మంత్స్ కానీ ఇంత మనీ అని మనం వేసుకున్నాం అనుకో, అప్పుడు మనీ సేవ్ అవుతుంది కదా. అది తీసుకొని వెళ్ళి గోల్డ్ కొనుక్కోవచ్చు. అట్లనే అదనపు ఖర్చులు తగ్గించుకోండి. బంగారం కొనుగోలు పద్ధతులను మారుస్తూ పొదుపు చేయండి. బంగారం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కొంటూ ఉంటాం కదా. సో అవి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే డబ్బును పెట్టుబడిగా పెట్టండి. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ కొన్ని ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. సో అందులో పెట్టుబడి చేస్తే మీకు మనీ సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఆ మనీని గోల్డ్గా కొనుక్కోవచ్చు అనమాట. కుటుంబంలో అందరూ సేవింగ్ చేయాలన్నమాట మనీ. అదొక హ్యాబిట్గా మార్చుకోండి. అప్పుడు మీకు మనీ సేవ్ అవుతుంది నెల. అప్పుడు మీరు ఇంట్లో అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కానీ మనలాగా హౌస్ వైఫ్లకు కానీ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇంట్లో అందరూ సేవింగ్ చేసినారు అనుకో, మనకు కూడా మనీ సేవ్ అవుతుంది. మనము ఒక రింగ్ అయినా 2 గ్రాముల బంగారం అయినా కొనుక్కున్నా, అట్లనే చిన్నవి కొనుక్కొని తర్వాత ఎక్కువ మనీ వేసుకొని దాన్ని గోల్డ్గా కొనుక్కోవచ్చు అనమాట. అట్లనే అత్యవసర నిధిని ఉంచుకోండి. అంటే ఇప్పుడు ఏదైనా అత్యవసరం వచ్చిందనుకోండి, మన దగ్గర డబ్బులు లేకపోయినా గోల్డ్ ఉన్నప్పుడు మనము ఆ గోల్డ్ని బ్యాంకులో పెట్టుకొని ఆ డబ్బుని తీసుకోవచ్చు. అట్లనే మనం ఏదైనా వస్తువులు కొనుక్కున్నాం అనుకో, మనకేం రాదు కదా. అదే గోల్డ్ అయితే మన ప్రాణాలని కాపాడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి నేను కొన్ని చిట్కాలు కూడా చెప్తాను, ఇంకా కొన్ని చిట్కాలు చెప్తాను. నెల పొదుపు చేయండి. డబ్బుని అలవాటు చేసుకోవడం, మీరు నెల పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. హుండీలో కానీ ఏదైనా అంటే పోపుల డబ్బాలో పెట్టుకోవడం కానీ, పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం కానీ ఇట్లా చేసుకుంటూ ఉండండి. లేకపోతే ఒక చీటీ వేసుకోండి. లేకపోతే ఇప్పుడు గోల్డ్ లోన్స్ ఉన్నాయి, అంటే జిఆర్టీలో కానీ కళ్యాణ్ జ్యువెలర్స్లో కానీ నెల 1000 నుంచి 5000 వరకు కట్టుకోవచ్చు. సో అట్లయినా చేసుకోండి. అనవసర ఖర్చులని తగ్గించాలి. బంగారం కొనే ముందు మార్కెట్ రేట్లు చూసుకోవాలన్నమాట. ఎంత ఉంది, ఏమి ఎప్పుడు తగ్గుతుంది, ఏమి అనేది మనం చూసుకొని అప్పుడు కొనుక్కోవాలి. జ్యువెలరీ కంటే గోల్డ్ కాయిన్స్ బార్లు చాలా మంచివి అన్నమాట. జ్యువెలరీ అయితే మనకు ట్యాక్స్ అన్నీ పడతాయి అన్నమాట. అదే గోల్డ్ కాయిన్స్కి అయితే చాలా వరకు మనీ అనేది తగ్గుతుంది మనము. సో అట్లా నెక్స్ట్ టైం కొనేటప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనడం మీరు అలవాటు చేసుకోండి. అట్లనే గోల్డ్లోనే ఈటీఎఫ్, సిప్ అండ్ ఆర్డీ ద్వారా కూడా మనం పొదుపు ప్రారంభించవచ్చు అనమాట. కుటుంబ సభ్యులతో కలిసి పొదుపు అలవాటు చేసుకుంటే మనకు చాలా చాలా మనీ సేవ్ అవుతుంది. మనము బంగారు కూడా కొనుక్కోవచ్చు. ఇలా టిప్స్ మీరు ఫాలో అయ్యి గోల్డ్ ఈజీగా కొనుక్కోండి. ఇప్పుడున్న రోజుల్లో మనము గోల్డ్ కొనాలంటే ఆకాశాన్ని మింటుతున్నాయి. సో మనకు ఇంట్లో అమ్మాయిలు ఉంటే కనుక మనము వాళ్ళకి మెచ్యూర్ ఫంక్షన్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్లకు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు బంగారం లేనిదే మనము ఏమి అంటే రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సి వస్తుంది. సో అదే బంగారం ఉందనుకోండి, మనము ఫంక్షన్స్కి వేసుకొని పోవచ్చు. అట్లనే చాలా హుందాగా ఉండొచ్చు. అట్లనే మనకి ఏదైనా అత్యవసరం ఉందనుకోండి, బ్యాంకులో పెట్టుకొని మనీ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు చాలానే వస్తూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.